హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే కథ గౌతమి గారు రచించిన నాటికలో భూమిక. భూమి, త్వరగా అన్నం పెట్టు, బయట కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ అన్నాడు పవన్. అలాగే అండి అంటూ వంటింట్లో నుండి గిన్నెలు తెచ్చి టేబుల్ మీద సర్దుతుంది భూమి. ఒక్కో పదార్థం మూత తీసి చూస్తూ ఏంటో ఈరోజు వంటలు అంటూ ఉన్నట్లుండి భూమి భూమి ఏంటి ఇది ఇలా ఉంది అని అడిగాడు గిన్నెలోని పదార్థం వైపు విచిత్రంగా చూస్తూ. అదా, బెండకాయ తాలింపండి అంది చేతిలోని నీళ్ళ గ్లాస్ పక్కన పెడుతూ. బెండకాయనా? మరి ఇలా ఉందేంటే, నల్లగా పొయ్యిలోని బొగ్గులా అని అడిగాడు పవన్. అదేం లేదండి, టీవీలో ఆమె అలిగింది నాటికలో ఆ మీనాక్షి మొగుడి మీద అలిగి మొగుడికి అన్నం పెట్టకుండా కడుపు మార్చింది పాపం. అయితే దానికి ఈ కూర మాడడానికి ఏంటే సంబంధం అని అడిగాడు పవన్. అది చూస్తూనే పొయ్యి మీద తాలింపు సంగతి మర్చిపోయాను. తీరా గుర్తొచ్చి చూసేసరికి ఇదిగో ఇలా అయ్యింది అంటూ గిన్నెలోని బెండకాయ వైపు జాలిగా చూసింది. ఆవిడ భర్త కడుపు మార్చిందని నువ్వు పొయ్యి మీద కూర మార్చావా అంటూ ఇంకో గిన్నె మూత తీసి ఇదేంటి అని చూశాడు. హమ్మయ్య, కనీసం పప్పన్నా సరిగా చేశావు, ఈ పూటకి ఇది చాలే అంటూ పప్పు వేసుకొని కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో, అమ్మా కారం, మంట మంట అని అరుస్తూ, ఏంటే ఇది ఇంత కారంగా ఉంది, మిరపకాయలు వేశావా లేక ఇంకేమైనా వేశావా ఇందులో, నోరు మండిపోతుంది అంటూ అరుస్తున్న భర్తకి పక్కనే ఉన్న నీళ్ళ గ్లాస్ అందిస్తూ, అయ్యో అంత కారంగా ఉందా అండి, నా కొద్దీ కోడలు నాటికలో అత్త కోడలి మీద కారాలు మిరియాలు నూరుతుందండి, అది చూస్తూ మర్చిపోయి ఒక 2 మిరపకాయలు ఎక్కువ వేసేసినట్లున్నాను అంది అమాయకంగా. 2 కాదే, 1 కిలో మిరపకాయలు వేసేసినట్లున్నావు, నేను నీకేం అన్యాయం చేశానే ఇలా చంపుతున్నావు, కనీసం మజ్జిగన్నా ఉన్నాయా లేక అవి కూడా నాటికలు చూస్తూ తోడు వేయడం మర్చిపోయావా కోపంగా అడిగాడు పవన్. చ, మీరు మరీను, అది మర్చిపోలేదులేండి, అది రాత్రి వేశాను కదా, ఆ సమయంలో ఏ నాటికలు లేవులే అంది నవ్వుతూ భర్త బుగ్గ గిల్లుతూ. అమ్మయ్య, బతికించావు, ఈ మంట తగ్గాలంటే మజ్జిగ పడాల్సిందే, వెయ్యి త్వరగా అంటూ నోట్లో మంట తట్టుకోలేకపోతూ ఉఫ్ ఉఫ్ అంటూ ఊపుకుంటూ అడిగాడు పవన్. భోజనం ముగించుకొని బయటకి వెళ్ళిపోయాడు. టీవీలో సినిమా చూస్తూ కూర్చున్న 5 సంవత్సరాల భవ్య పక్కనే కూర్చున్న తండ్రితో, నాన్న పెళ్ళంటే ఏంటి నాన్న అని అడిగింది. పెళ్ళంటే మగవాడి జీవితానికి యావజ్జీవ శిక్ష బంగారం అన్నాడు భార్య వైపు చూస్తూ. మరి మాకేంటో అని అడిగింది భూమి. మీకు యావజ్జీవ స్వేచ్ఛ అన్నాడు నవ్వుతూ. తిప్పి చెప్పినట్లున్నారు అంది మొహం తిప్పుకుంటూ. అవునా, అయితే ఇప్పుడే సరిచేస్తాను అంటూ, పెళ్ళంటే మీకు స్వేచ్ఛ జీవితాంతం అన్నాడు సాగదీస్తూ. తిప్పి చెప్పమంది మాటల్ని కాదు, మనుషుల్ని అంది కోపంగా చూస్తూ. మరి మంగళసూత్రం అంటే ఏంటి నాన్న అడిగింది భవ్య. మంగళసూత్రం అంటే అంటే అంటూ కొంతసేపు ఆలోచించి, అది మగవాడి మెడకు ఉరి అన్నాడు. మరి మా మెడలో ఎందుకు వేస్తారో భర్త వైపు కొరకొర చూస్తూ అడిగింది భూమి. మీ మెడలో వేస్తాము కాబట్టే అది మాకు ఉరి అయ్యింది, మీ చేతుల్లోనే కదా మా ప్రాణం ఉండేది అని సింబాలిక్గా చెప్పడానికి అన్నాడు పవన్, భార్య మొహంలో కోపం చూడాలని. చాలే మీ పెళ్లి కబుర్లు, ఇలా లేనిపోనివి చెప్పి పిల్లని ఎందుకు పాడు చేస్తారు, రండి లేచి కాళ్ళు కడుక్కోండి, అన్నం వడ్డిస్తాను
అంటూ విసుగ్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది భూమిక. ఈరోజు కూడా పంకజం రాలేదా పనిలోకి? అడిగాడు పవన్. ఏమి పాపం, బెంగగా ఉందా దాని మీద? అంది గిన్నెలని టేబుల్ మీద సర్దుతూ. చీచి, అలాంటిదేమీ లేదు, ఊరికే అడిగాను అన్నాడు. దాని మొగుడికి ఒంట్లో బాగలేదంట, అందుకే ఒక వారం సెలవు పెట్టింది అంది భోజనానికి రమ్మని సైగ చేస్తూ. అయ్యో పాపం అంటూ వచ్చి కూర్చున్నాడు పవన్. రేపు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు 1 కిలో పళ్ళు, 1 కిలో స్వీట్సు, ఒక 2 మూరల మల్లెపూలు తీసుకెళ్ళి పలకరించి రండి అంది కోపంగా పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ. అలాగే అన్నాడు ఏదో ఆలోచిస్తూ. కూర వడ్డిస్తూ ఆగి భర్త వైపు చూసి ఏంటి అని గట్టిగా అరిచింది. చిచి, నా ఉద్దేశం అది కాదు. ఎప్పటి నుండో మన ఇంట్లో పనిచేస్తుంది కదా పాపం, ఒకసారి పరామర్శించి ఏమైనా డబ్బు సహాయం కావాలేమో అని అన్నాడు మెల్లిగా గొనుగుతూ. అంతగా కావాలంటే ఆ సహాయమేదో నేనే చూస్తానులే, ముందు తిని వెళ్ళి పడుకోండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది భూమిక. రాను రాను నీ సీరియల్స్ పిచ్చి ఎక్కువైపోతుంది భూమి. ఇలా అయితే నీతో వేగడం నా వల్ల కాదు అన్నాడు విసుగ్గా పాపని చేతుల్లోకి తీసుకుంటూ. అంటే నాకు విడాకులిచ్చి వేరేదాన్ని పెళ్లి చేసుకుంటారా? నాకు ముందే తెలుసు మీరు ఇటువంటిదేదో చేస్తారని. ఆ పని మనిషి గురించి బాధపడ్డప్పుడే అనుమానించాల్సింది. అనవసరంగా మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది అంటూ ముక్కు చీదుకుంటూ నిలబడిన చోటే నేల మీద కూర్చొని శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఆపు నీ దొంగ ఏడుపు అంటూ కసిరాడు. నా మగుడు అంటూ నెత్తిన పెట్టుకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి. ఆ సుబ్బులు చెప్పిన మాటలు అప్పుడే వినుంటే నాకింత బాధ ఉండేది కాదు అంటూ గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతకీ ఎవరే ఆ సుబ్బులు, నీకు ఇన్ని నీతులు చెప్పిన ఆవిడ అడ్రస్ చెప్పు ముందు అని అడిగాడు పవన్ వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. గన్నేరుపప్పు నాటికలో సుధాకర్ 3వ పెళ్ళానికి స్వయాన మేనత్తలేండి అంది. అమ్మా, ఆరిపోయే దీపం నాటిక మొదలైందమ్మా అంటూ అరుస్తూ వచ్చిన భవ్య మాటలు విని టక్కున లేచి కళ్ళు తుడుచుకొని టీవీ దగ్గరికి పరుగు తీసింది భూమి. అలా వెళ్తున్న భార్యని చూసి ఇప్పుడు ఏమైందే నీ ఏడుపు అని అడిగాడు. నాటిక అయిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తానులేండి అంది టీవీ ముందు కూర్చుంటూ. భార్య మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక చేతితో తలబాదుకొని బయటకు నడిచాడు పవన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.